1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అనగానే అదేంటంటే దిష్టి బొమ్మని పెడుతూ ఉంటారు. ఫ్లోర్ ని బట్టి ఆ సైజ్ పెరుగుతూ ఉంటుంది. 4 వైపులా కొందరు పెడుతున్నారు, 2 వైపులు ఫ్రంట్ సైడ్ కూడా కొందరు పెడుతూ ఉంటున్నారు. ఎందుకు గురుగారు దేవుడి బొమ్మలు పెట్టొచ్చు కదా, దేవుడు అయితే మనకి ప్రొటెక్ట్ చేస్తాడు, మంచిగా చల్లగా చూసుకుంటాడు, ఆ ఇల్లు బాగుండాలి. దిష్టి బొమ్మనే ఎందుకు పెడతారు గురుగారు? ఈ దిష్టి బొమ్మలు పెట్టడం అనేటటువంటిది ఒక పైత్యం. వాస్తవంగా అలా పెట్టకూడదు. అవునా గురుగారు? ఒక జనరల్గా మనం దేవుణ్ణి పెట్టుకుంటాం. శంకుస్థాపన చేసి వాస్తు పురుషుణ్ణి ఆవాహన చేస్తాం. శంకుస్థాపన అంటే పునాది రాళ్లు పెట్టినప్పుడు వాస్తు పురుషుణ్ణి ఆవాహన చేస్తాం. చాలా మంది ఏం అపోహ చేస్తారయ్యా అంటే, ఇప్పుడు నేను ఇంత ఇల్లు కట్టుకుంటున్నాను, ఎవడైనా సరే నా ఇంటిని చూస్తే నాకు దిష్టి తగులుతుంది కాబట్టి ఒక రాక్షసుడు బొమ్మ, లేకపోతే ఓ గడ్డి బొమ్మ, లేదంటే ఓ కోతి బొమ్మ ఏదైనా పెడితే వాడి దృష్టి ఇంటి మీద పడకుండా ఆ బొమ్మ మీద పడుతుంది. వాళ్ళు ఎందుకు ఎలా పెడతారే? ఇప్పుడు భీకరంగా ఉన్న బొమ్మ, ఇప్పుడు ఒక అందమైన ఏనుగు బొమ్మ లేకపోతే ఓ గుర్రం బొమ్మ పెట్టాడు అనుకోండి, దాని మీద దృష్టి పడదు, ఇంటి మీదే పడుతుంది. కానీ అంత పెద్ద ఇల్లు, అంత అందమైన ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో ఒక దిష్టి చుక్కలాగా ఉన్నట్టు ఓ రాక్షసుడు బొమ్మ పెడితే వాడి దృష్టి అంతా రాక్షసుడి మీద పడి వాడు ఏం అమ్మో రాక్షసుడు ఉన్నాడు కదా అని చెప్పి ఎక్కువసేపు దాని మీద దృష్టి పెట్టకుండా తల తిప్పేసుకుని వెళ్ళిపోతాడు. ఆ కారణంగా వీళ్ళు రాక్షసుడు బొమ్మ అలాంటివి పెడతారు, కానీ వాస్తవంగా అటువంటి రాక్షసుడు బొమ్మలు అలాంటివి దిష్టి బొమ్మలు పెట్టకూడదు. ఏం బొమ్మలు పెట్టాలి? వినాయకుడి బొమ్మ. ఎప్పుడైనా సరే వాస్తుకి సంబంధించి ఒక ఇంటికి కానీ లేదా ఒక ఆఫీస్ బిల్డింగ్ ఏదైనా సరే కొత్తగా ప్రారంభం చేసినటువంటి ఇంటికి మనం ప్రారంభం చేసేటప్పుడు ఒక వినాయకుడు బొమ్మ, ఆ వినాయకుడి బొమ్మ కూడా ఈ మధ్య కనుదిష్టి గణపతి బొమ్మలను వస్తుంది. చక్కగా ఆ ఫోటో పెట్టు, దాంట్లో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. గణపతి యొక్క అనుగ్రహం వల్ల అక్కడ గణపతి యొక్క పటం పెట్టడం వల్ల కూడా ఏంటయ్యా అంటే గణపతి వాస్తుని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు వీధి సోల, ఇప్పుడు వీధి పోటు ఉందనుకోండి, చాలా మంది ఏం చేస్తారు, వినాయకుడి యొక్క బొమ్మో లేకపోతే ఓ పలకమో ఏదో ఒకటి పెడతారు. ఎందుకయ్యా అంటే కేవలం వినాయకుడు మాత్రమే వాస్తుని కంట్రోల్ చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ ఇంటికి కనుక వినాయకుడిని పెడితే తెలుసో తెలియకో ఉన్నటువంటి వాస్తు దోషాలు నివారణమవుతాయి. అలాగే గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఇంటికి రక్షణ ఇస్తాడు. ఈ నరదిష్టి, ఈ కనుదిష్టి గణపతిని పెట్టడం వల్ల ఆ దిష్టి అనేటటువంటిది కూడా తొలగిపోతుంది. కాబట్టి గణపతిని పెట్టుకోవాలి, లేదు ఆంజనేయ స్వామిని పెట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామిని పెట్టుకోవచ్చు. ఏ గురువు గారు? వినాయకుడు అయితే వాస్తుకి అని చెప్పారు, ఆంజనేయ స్వామి కూడా వాస్తుకు సంబంధించిన. అంటే ఆంజనేయ స్వామి వల్ల ఏంటయ్యా అంటే నరఘోష, శత్రుబాధ నివారణానికి. ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ అబ్బా వీడు ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడు రా, వీడు నాశనం అయిపోతే బాగుండు, వీడి ఇల్లు కూలిపోతే బాగుండు, లేదా హైడ్రాలో కూలగొట్టెత్తే బాగుండు అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళ ఆలోచన ఫలించకుండా, శత్రుబాధలు నరఘోష బాధలు లేకుండా ఉండడానికి కూడా ప్రధానమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి చాలా మంది పెడుతున్నారు. అలాగే అలా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పటాన్నో లేకపోతే చిన్న బొమ్మనో పెట్టుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ రాక్షసుడు బొమ్మలు, ఈ దిష్టి బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల కూడా ఏమవుతుందయ్యా అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు శూన్యంగా ఉంటుంది. రాత్రిపూట తిరిగేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఈ ఏవైతే భూతప్రేత పిశాచాలు లాంటివి రాత్రి తిరిగే ఉంటాయో అవన్నీ కూడా వాటన్నిటిని ఆ బొమ్మ ఆకర్షింపబడుతుంది. చాలా మంది అది తెలియక ఏం చేస్తారు, రాక్షసుడు బొమ్మ, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకో, ఇది దేవుడు ఉన్నటువంటి ఇల్లు, ఇది పాజిటివ్ ఎనర్జీ ఇల్లు, నేను వెళ్ళకూడదు అనుకుంటాయి. అదే అక్కడ రాక్షసుడు ఉన్నాడు, ఇది మందే, మనం కబ్జా చేసి అవి వస్తాయి. కాబట్టి అలా దిష్టి బొమ్మలు గానీ లేదా రాక్షసుడు బొమ్మలు గానీ పెట్టకుండా చక్కగా వినాయకుడి బొమ్మ గానీ ఆంజనేయ స్వామి గానీ వీలైతే 2 పెట్టుకుంటే ఇంకా. గురుగారు అలాగే ఇంటి గుమ్మానికి కూడా మనము దేవుడి ఫొటోస్ పెడుతూ ఉంటాం. ఆంజనేయ స్వామి కొందరు పెడతారు, విఘ్నేశ్వరుడు కొందరు పెడతారు, మీరు అన్నట్టు దిష్టి గణపతిని పెడుతూ ఉంటారు. రక్షణ ఉంటుందా గురుగారు? ఎలా రక్షణ? ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవంగా అంటే గృహరక్షణ వినాయకుడు గాని లేదా ఆంజనేయ స్వామి వారు గాని లేదా నరఘోష నివారణ యంత్రం గాని, అంటే ఇంటికి యొక్క రక్షణ కోసం నరఘోష నివారణ యంత్రం గాని అలాంటివి పెట్టుకుంటారు. తర్వాత చాలా మంది దుర్గాదేవి పెడతారు. కొంతమంది దుర్గాదేవి అంటే వాళ్ళ యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళు ఏ దేవతనైతే ఎక్కువగా భావిస్తారో, ఎక్కువగా పూజిస్తారో వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు అమ్మవారు అంటే ఇష్టం, నేను అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను ఇంటి ముందు. అంటే నేను ఆరాధించే నా దైవత నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటిని ఎల్లప్పుడూ రక్షించుగాక, ఇటువంటి చీడపీడలు నా గుమ్మం దాటి లోపలికి రాకుండా నేను ఆరాధించే నా యొక్క దేవత నన్ను ఎప్పుడూ కాపాడుగాక అనేటటువంటి భావనతో నేను పెట్టు. అలా అది మనస్సులో వాళ్ళ యొక్క భావన.
ఈ దేవుడే పెట్టుకోవాలి, ఆ దేవుడే పెట్టుకోవాలని నియమం లేదు. లేదు. పూర్వకాలంలో పెద్ద పెద్ద ద్వారాలు ఉండేవి. ఆ ద్వారాలకు లక్ష్మీదేవి ఉండేది. మీరు ఎప్పుడో గమనించారో లేదో, పూర్వకాలంలో చాలా పెద్ద పెద్ద గడియలు, జమీందారు కోటలు అలాంటి ఉండే పెద్ద పెద్ద కర్రలు, పెద్ద పెద్ద ద్వారాలు ఉండేవి. ఆ ద్వారాలకు లక్ష్మీదేవి ఉంది. చాలా మంది ఏమంటారు, బయట లక్ష్మీదేవి పెట్టకూడదు, బయటికి వెళ్ళిపోతుంది అంటారు. అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారు, దేవాలయంలో సింహద్వారం పైన లక్ష్మీదేవి ఉంటుంది. మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు చూడండి, అంతరాలయంలో పైన మీరు స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తే లక్ష్మీదేవి ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే. ఎందుకయ్యా అంటే ఈ ఇల్లు, ఈ ద్వారం లక్ష్మీదేవి యొక్క ఆవాసం అని తెలియపరచడం కోసం లక్ష్మీ ద్వారం. అది అంటే ఈ ద్వారం నుంచి ఏం రావాలి? ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందమే రావాలి తప్ప ఇతరత్ర వేరేటువంటి అనారోగ్యాలు, అప్పుల బాధలు, చీడలో పిడలు ఏమీ రావడానికి వీల్లేదన్న సంకేతంతో లక్ష్మీదేవిని పెట్టేవారు పూర్వం. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఎవడో వాడు ఇష్టం వచ్చినట్టు వీడి ఇష్టం వచ్చినట్టు చెప్పబట్టి ఆ గుమ్మం ముందు లక్ష్మీదేవి యొక్క పటం, అసలు లక్ష్మీదేవిని అసలు గుమ్మం ముందు లక్ష్మీదేవినే పెట్టట్లా. అయితే గణపతిని పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తలుపులు అవి ద్వారం గణపతిని పెట్టేవాళ్ళు ఉన్నారు. గణపతిని పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ లక్ష్మీదేవిని పెట్టకూడదు, లక్ష్మీదేవిని బయటకు పెడితే బయటకు వెళ్ళిపోతుంది అని అనుకోవటం అది పిచ్చితనం, అది అవివేకం. అమ్మవారినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా వాళ్ళ ఇచ్చానుసారంగా వాళ్ళ ఇష్ట దేవతను పెట్టుకోవచ్చు, తప్పులేదు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.